హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఆల్ న్యూ టాటా సఫారీ అడ్వెంచర్ స్పెషల్ ఎడిషన్ డీటెయిల్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనీకే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్నటువంటి గంట బెల్ని కంపల్సరీ కొట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ రూపంలో తెలుసుకోవడం కోసం. ఇది వచ్చేసి ట్రాపికల్ మిస్ట్ అని ఒక కొత్త కలర్లో ఇంట్రడ్యూస్ చేసింది కంపెనీ. మనకి ఇంతకుముందు టాటా సఫారీ రిలీజ్ అయింది కదా, అది వచ్చేసి 5 కలర్స్లలో అందుబాటులో ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్లో ఈ కొత్త కలర్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది కొంచెం లైట్ గ్రీన్ అండ్ అలాగే లైట్ స్కై బ్లూ కలర్ మిక్సప్ చేసి మెటాలిక్ ఫినిషింగ్స్తోని చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఇక చేంజెస్ ఏమైనా అయ్యా ఇంట్లో అని చూస్తే మనకు ఫ్రంట్ సైడ్లో కొంచెం క్రోమ్ని ఎక్కువ యూజ్ చేయలేదు, ఎక్కువైంది అసలు శాంతంగా క్రోమ్ని మొత్తం తీసి పడేసారు. ఇంతకుముందు సఫారీ ఎడిషన్లో మనకు ట్రయారో సిగ్నేచర్ లోగో ఉంది కదా, ఇక్కడ వచ్చేసి క్రోమ్ ఎలిమెంట్స్ ఉంటుండే, ఇక్కడ తీసేసిరు, పియానో బ్లాక్ ఫినిషింగ్స్ని ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ కూడా క్రోమ్ స్ట్రిప్ ఉంటుండే, అది కూడా మనకు పియానో బ్లాక్ ఫినిషింగ్స్తో రూపొందించారు. ఇక్కడ వచ్చేసి సఫారీ అనే ఒక టెక్స్ట్ని ఇచ్చారు. అండ్ సఫారీ ఈజ్ మీన్డ్ బై ట్రెక్కింగ్ అండ్ అడ్వెంచరస్ థింగ్స్ని చేయడం కోసం అని తెలుసు కదా మనకు, అందుకనే ఇట్లా రూపొందించారు. ఈ స్పెషల్ ఎడిషన్ అయితే నాకు చాలా సూపర్ డూపర్గా నచ్చేసింది. అండ్ ఇక్కడ డే టైమ్ రన్నింగ్ లైట్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ని, జినాన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ని దీనికి రూపొందించారు. ఆటోమేటిక్ ఫంక్షన్ కూడా ఇచ్చారు. డార్క్ టైమ్లలో ఆటోమేటిక్గా లైట్ విజిబిలిటీని పెంచుకుంటుందంట ఇది. ఇందులో కూడా క్రోమ్ ఎలిమెంట్స్ని రూపొందించారు. అండ్ కార్నరింగ్ ఫంక్షన్ ఉన్నటువంటి ఫాగ్ ల్యాంప్స్ని రూపొందించారు. అండ్ బంపర్ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తోంది, అట్రాక్టివ్గా మనకు కనిపిస్తోంది. టాటా సిగ్నేచర్ లోగో యాజ్ యూజువల్గా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ డిజైన్ అంతా కూడా మనకు సో క్యాచీగా కనిపిస్తోంది. ఇది ల్యాండ్ రోవర్ D8 ప్లాట్ఫామ్పై రూపొందించారు. అలాగే ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్పై దీన్ని రూపొందించగా మనకు తెలుస్తోంది. అండ్ సేఫ్టీ ఫీచర్స్ మనం మాట్లాడినట్లయితే ఇందులో వచ్చేసి ABS విత్ EBDతో పాటు 4 డిస్క్ బ్రేక్స్తో కంపెనీ దీన్ని రూపొందించింది. ఇన్స్టెంట్ బ్రేకింగ్ మీకు అందుతుంది. అండ్ అలాగే ESP విత్ యాడెడ్ 14 అడిషనల్ ఫంక్షనాలిటీస్తో దీన్ని రూపొందించారు కాబట్టి చాలా సేఫ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ హిల్ డీసెంట్ కంట్రోల్ కూడా ఇచ్చారు. ఎప్పుడైతే మనం కార్ని అప్ స్టేషన్ నుండి డౌన్ స్టేషన్కి నడుపుతున్నప్పుడు స్టెబిలిటీగా ముందుకు దూసుకెళ్ళేలా చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే హిల్ హోల్డ్ ఫంక్షన్ కూడా ఇచ్చారు. హిల్ హోల్డ్ ఫంక్షన్ ఏంటంటే మనము డౌన్ నుంచి అప్ స్టేషన్స్లలో ఈ కార్ని తీసుకెళ్తున్నప్పుడు ఏమాత్రం కూడా వెనుకకు జరగకుండా ముందుకు దూసుకుపోయేలా మంచి రోడ్ గ్రిప్తో ఇది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. డిజైన్ మనం చూడొచ్చు, సైడ్ ప్రొఫైల్ అంతా కూడా స్లైట్ కర్వీ లైన్స్తో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఎక్కువ ఎంబోజ్ ఏం చేయలేదు, లైట్గా రూపొందించారు, చాలా నీట్గా ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనం చూడొచ్చు అలాయ్ వీల్స్ కలర్ కూడా మార్చేసిండు. ఇంతకుముందు సిల్వర్ కలర్ ఉంటుండే, ఇప్పుడు చార్కాల్ కలర్ ఇచ్చిండు కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం. అండ్ 18 ఇంచ్ వీల్స్ చాలా సూపర్బ్గా స్టాండర్డ్గా మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకు కనిపిస్తుంది. అండ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ RVMకి LED టర్న్ ఇండికేటర్స్ని దీనికి రూపొందించారు. అండ్ డోర్ కలర్ హ్యాండిల్ బార్కి కూడా ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్స్ అట్రాక్టివ్గా మనకు కనిపిస్తున్నాయి. అండ్ రూఫ్ రైల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్తున్నారు. అప్ టు 75 kgs వరకు ఇది వెయిట్ ఆపుతుందంట. ఇక్కడ సఫారీ బ్యాజ్ లోగోని రూపొందించారు హట్కే లుక్ తీసుకురావడం కోసం. సో ఓవరాల్ డిజైన్ అంతా చూసినట్లయితే మనకు చాలా స్ట్రాంగ్గా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ రియర్ సైడ్ మనం చూసినట్లయితే 3D LED టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఫ్లో ఇక్కడ వరకు ఉంటుంది. అండ్ అలాగే పియానో బ్లాక్ ఫినిషింగ్స్ అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. యాజ్ యూజువల్గా టాటా సిగ్నేచర్ లోగో అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనము సఫారీ బ్యాజ్ని రూపొందించారు, ఇది స్పెషల్ ఎడిషన్ కాబట్టి. అండ్ అలాగే సెన్సార్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రియర్ సైడ్లో కెమెరాని కూడా రూపొందించారు. ఇన్ సైడ్లో ఉన్నటువంటి స్క్రీన్లో చూస్తూ ఈ కార్ని సో ఈజీగా మీరు పార్కింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్లో వైపర్ వాషర్ ఉండేది, రియర్ సైడ్లో కూడా చూడొచ్చు మనం. అండ్ అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే రియర్ స్పాయిలర్ని కూడా కొంచెం పెద్దగా రూపొందించారు. హై మౌంట్ స్టాప్ లైట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే వోకల్ ఫర్ లోకల్, ఇండియన్ కార్ మ్యానుఫ్యాక్చర్ టాటా మోటార్స్ మనందరికీ తెలుసు కదా. సో లోకల్ ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో ఇక్కడ వోకల్ ఫర్ లోకల్ అని ఇక్కడ బ్యాజ్ లోగోని పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. సో ఓవరాల్గా రియర్ సైడ్లో చాలా అట్రాక్టివ్గా ప్రీమియంగా మనకి ఇదంతా కూడా కనిపిస్తుంది. రియర్ సైడ్ బూట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ బటన్ ఇచ్చారు, స్మార్ట్ కీతో కూడా ఓపెన్ చేయొచ్చు. కాకపోతే ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అయితే బాగుంటుండే, కొంచెం బరువుగా ఉన్నది ఇది. సో చూడొచ్చు, చేయితోని లేపాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మనకు బూట్ స్పేస్, ఇది 7 సీటింగ్ కెపాసిటీ గలటువంటి టాటా సఫారీ ఫీచర్స్ని మనం చూస్తున్నాం. 6 సీటింగ్ కెపాసిటీ కూడా అందుబాటులో ఉంది. అండ్ ఇక్కడ మనకు బూట్ స్పేస్ కావాలంటే ఈ థర్డ్ రో ఏదైతే ఉందో ఈ లివర్ని ఇట్లా అన్నామంటే సో ఇట్లా వండుకుంటుంది ఇది. అండ్ అలాగే దీన్ని కూడా మనం కిందికి చేసుకోవాలి. సో ఇట్లా వండబెట్టేస్తే 447 లీటర్స్ లగేజ్ స్పేస్ మీకు దొరుకుతుంది. ఒకవేళ ఈ లగేజ్ స్పేస్ కూడా మీకు సరిపోతలేదు అని అనుకుంటే సెకండ్ రోని కూడా మనం ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఒకసారి మనం చేసి చూద్దాం.
ఇక్కడ ఉన్నటువంటి సీట్ని కూడా మనం ఫోల్డ్ డౌన్ చేసుకోవచ్చు. ఇట్లా కంప్లీట్గా ఫోల్డ్ డౌన్ చేసేసుకుంటే మనకు టోటల్గా 910 లీటర్స్ హ్యూజ్ లగేజ్ స్పేస్ మనకు దొరుకుతుంది. ఇది ఎప్పుడు పాసిబిలిటీ అంటే మనం ఇద్దరే కనుక జర్నీకి వెళ్తున్నట్లయితే ఇది కంప్లీట్గా ఫోల్డ్ డౌన్ చేసుకుంటే మీరు చూడవచ్చు ఎంతగానం రూమీ సైజ్ స్పేషియస్ ఇంటీరియర్స్ మనకు దొరుకుతాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే స్పీకర్స్ కనిపిస్తున్నాయి. మొత్తం 4 స్పీకర్స్ 4 ట్వీటర్స్ ఇందులో ఉన్నాయి. అండ్ అలాగే యాంప్లిఫైయర్ కూడా ఉంది, సబ్ వూఫర్ కూడా ఉంది కాబట్టి ఎక్సలెంట్ క్లియర్ మ్యూజిక్ని మీరు వినొచ్చు. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ థర్డ్ రోకి అండ్ అలాగే 2 USB పోర్ట్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ లైట్ని కూడా రూపొందించారు. అండ్ ఇక్కడ కూడా మనకు వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ రియర్ సైడ్లో ఉన్న వాళ్ళకు ఏసీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం ఇక్కడ బటన్ కనిపిస్తుంది. అండ్ రియర్ ఏసీ వెంట్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సో చూసారు కదా ఇక్కడ రియర్ ఏసీ వెంట్స్ అంటే థర్డ్ రోకి. సో థర్డ్ రోకి రియర్ ఏసీ వెంట్స్ అక్కడ కనిపిస్తున్నాయి. అండ్ థర్డ్ రోలో ఉన్న వాళ్ళకి లైట్ పెట్టడం కోసం ఇక్కడ పెట్టారు. సో చూసారుగా థర్డ్ రో వాళ్ళకి లైట్ కూడా ఇచ్చారు. ఓ ఇట్స్ టూ హై. ఎస్ మస్తు హైట్ ఉన్నది ఇది. సో క్లోజ్ చేసేసినాం. ఇక రియర్ సైడ్లో థర్డ్ రో ఎట్లా ఉందనేది ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు. రైట్ చూడొచ్చు కదా మనం పండబెట్టేసినాం కదా, ఒకసారి లేపేద్దాం. సో చూసారు కదా థర్డ్ రో కంప్లీట్గా ఎట్లా ఉందో. అయితే ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే థర్డ్ రోలో కూడా మనకు మంచిగానే లెగ్ రూమ్ మంచిగానే ఉన్నది, మరీ ఇరుకుగా ఏం లేదు. అండ్ అలాగే హైట్ వచ్చేసి జనరల్గా ఏ 7 సీటింగ్ కార్ అయినా కానీ ఈ హైట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో దీంట్లో మరీ తక్కువేం లేదు, కొంచెం యావరేజ్గానే ఇచ్చారు. నో వరీస్. లేపితే ఇట్లా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ కార్లోకి మనము వెనకకు పోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం దీన్ని ఇట్లా వండబెట్టిన తర్వాత దీన్ని ఇట్లా పైకి లేపిన తర్వాత ఇట్లా స్పేస్ వస్తుంది అనమాట. దీని నుంచి మనం ఈ థర్డ్ రోకి ఎంటర్ కావడానికి అవకాశం ఉంటుంది. లెగ్ రూమ్ కూడా బ్యూటిఫుల్ లెగ్ రూమ్ ఉంది. అండ్ అలాగే హెడ్ రూమ్ కూడా ఎక్సలెంట్ హెడ్ రూమ్ ఉన్నది. నో వరీస్. సెకండ్ రోకి అయినా కానీ థర్డ్ రోకి అయినా కానీ మంచి హెడ్ రూమ్ ఇచ్చిర్రు. అండ్ హై క్వాలిటీ లెదర్ సీటింగ్ సిస్టమ్ ఇందులో మనకు కనిపిస్తుంది. 3 కూర్చోవచ్చు, బట్ సెంటర్లో కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు స్పేసు. అండ్ ఆమ్రెస్ట్ కూడా ఇచ్చారు. ఆమ్రెస్ట్లో వాటర్ బాటిల్ హోల్డర్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. హెడ్ రెస్ట్ని అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. అన్ని హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ని ఇచ్చారు. అండ్ ఇక్కడ చిన్న పాకెట్ కనిపిస్తున్నది. ఇక్కడ చూసినట్లయితే చిన్న స్మార్ట్ ఫోన్ హోల్డర్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కూర్చున్న వెనకాల సెకండ్ రోలో కూర్చున్న వాళ్ళకి ఈ లెగ్ రూమ్ గిట్లా ఏమైనా తక్కువగా ఉంటే కనుక ఇక్కడ లివర్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇట్లా అంటే కొంచెం ముందుకి సో ఇట్లా జరుపుకోవచ్చు. సో వెనకకు ముందుకు కూడా చేసుకునేలాగా దీన్ని రూపొందించారు కాబట్టి కంఫర్టబుల్ సీటింగ్ సిస్టమ్ ఇందులో దొరుకుతుందని చెప్పుకోవచ్చు. హైట్ ఎక్కువగా అనిపిస్తుంది మనకు. చూడొచ్చు మీరు అదర్ ఎస్యూవీస్తో దీన్ని కనుక మనం కంపేర్ చేసినట్లయితే ఎంత హైట్ ఉందో చూడండి. అంటే కమాండింగ్ వ్యూ ఉంటుంది అనమాట మీకు ముందల సైడ్లో. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కమాండింగ్ వ్యూ ఇందులో ఉంటుంది అనమాట. చాలా నీట్గా ఉన్నది అండ్ ప్రీమియంగా కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. అండ్ సెకండ్ రోలో డోర్లో మనము JBL స్పీకర్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అదర్ ఫీచర్స్ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఫ్రంట్ సైడ్ ఒకసారి చూద్దాం. డోర్ ఓపెన్ చేయగానే మనకు డోర్ హ్యాండిల్స్ని కూడా క్రోమ్ సరౌండ్స్తో రూపొందించారు. ఆల్ ఫంక్షన్ పవర్ విండోస్కి సంబంధించినటువంటి బటన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ వాటర్ బాటిల్ హోల్డర్స్ ఇక్కడ ఉన్నాయి. వెరీ గుడ్. అండ్ ఇక్కడ ఛత్రిని కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా. వెరీ గుడ్. రైట్. అండ్ ఇక్కడ చూసినట్లయితే 6-way పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ని రూపొందించారు. యూ క్యాన్ సీ దాట్. సో బ్యాక్ వెళ్తుంది, సో కిందికి డౌన్ అవుతుంది, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. అండ్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి క్లచ్ లేదు, బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ మాత్రమే కనిపిస్తోంది. ఇక్కడ చూసినట్లయితే ఇంజన్ని ఈజీగా స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవడం కోసం పుష్ స్టార్ట్ బటన్ కనిపిస్తుంది. అండ్ ఎయిర్ ఇన్లెట్ కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది క్రోమ్ సరౌండ్స్ ఇవ్వడంతో. అండ్ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ ఒకసారి మనం చూద్దాం. సో ఏమేమి మనం ఇందులో చూడొచ్చు అని అంటే ఇన్సైడ్ టెంపరేచర్ తెలుసుకోవచ్చు అండ్ అలాగే టైం తెలుసుకోవచ్చు అండ్ ఎన్ని కిలోమీటర్స్ మీరు జర్నీ చేసి తెలుసుకోవచ్చు అండ్ ఇంకెంత దూరం మీరు జర్నీ చేయగలుగుతారనే విషయం తెలుసుకోవచ్చు. అండ్ పార్కింగ్, న్యూట్రల్, ఏ గేర్లో ఉన్నారు కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ ఇంకెంత ఫ్యూయల్ ఉంది తెలుసుకోవచ్చు. RPM మీటర్ ఉన్నది. సో ఓవరాల్గా చూసినట్లయితే చాలా ఇన్ఫర్మేటివ్గా క్లీన్గా ఈ డిస్ప్లే మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే స్టీరింగ్ వీల్ పైన ఆడియో కంట్రోల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అండ్ అలాగే వాయిస్ కమాండ్ బటన్ కూడా ఉంది కాబట్టి వాయిస్ కమాండ్తో మనం ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ని, రేడియోని అండ్ అలాగే సన్ రూఫ్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ట్రై చేద్దాం. Please say the command after the beep. ప్లే FM. Playing from FM radio. సో చూసారు కదా FM రేడియో ప్లే అవుతుంది. సో సన్ రూఫ్ ఓపెన్ అవుతుందా లేదా మనం ఒకసారి చెక్ చేద్దాం. Please say the command after the beep. ఓపెన్ సన్ రూఫ్. I did not understand what you say. Please say the command.
సో డిడ్ యూ లిజన్? ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ అంటుంది. అంటే సన్ రూఫ్ ఓపెన్ అయితే లేదు, ఓన్లీ ఎఫ్ఎం రేడియో అండ్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు వాయిస్ కమాండ్తోని. సన్ రూఫ్ ఓపెన్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ బటన్స్ కనిపిస్తున్నాయి, మీరు Please చూడొచ్చు. hear the command. సో ఇది వచ్చేసినామంటే సన్ రూఫ్ ఓపెన్ అయిపోతుంది. సో చూసారు కదా, సో వైడ్ ఓపెనింగ్ సన్ రూఫ్ని దీనికి ఇచ్చారు. అండ్ క్లోజ్ చేసేద్దాం. పిచ్చగా ఎండ కొడుతున్నది. నైస్, గుడ్, బాగుంది. ఆ తర్వాత ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి. ఇన్సైడ్ IRVM కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని కూడా మనకి ఏంటంటే నైట్ జర్నీలో వెనకాల నుంచి వచ్చే లైట్స్ రిఫ్లెక్షన్ పడకుండా ఇది చూసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ మనం చూసినట్లయితే 8.8 ఇంచ్ టచ్ స్క్రీన్ కలర్ డిస్ప్లే ఇందులో మనకు దొరుకుతుంది. ఇందులో మనం చూసినట్లయితే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి ఇది సపోర్ట్ చేస్తుంది, నావిగేషన్ సిస్టమ్కి ఇది సపోర్ట్ చేస్తుంది, వాయిస్ కమాండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, అండ్ USB డివైజెస్ని కనెక్ట్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్గా. ఇన్స్ట్రుమెంట్ ప్యానల్కి సంబంధించినటువంటి బటన్స్ కూడా చాలా నీట్గా రూపొందించారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్కి సంబంధించినటువంటి మొత్తం సెటప్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ కింది సైడ్లో ఫోన్ హోల్డర్ ఇక్కడ కనిపిస్తుంది, అండ్ అలాగే USB పోర్ట్ ఇక్కడ కనిపిస్తుంది, ఆక్సిలరీ పోర్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనం చూసినట్లయితే ట్రాక్షన్ కంట్రోల్ అండ్ అలాగే హిల్ డీసెంట్ కంట్రోల్ బటన్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ టెరైన్ మోడ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఒకసారి ప్రెస్ చేద్దాం. Rough road mode activated. సో డిడ్ యూ లిజన్? రఫ్ రోడ్ మోడ్ యాక్టివేటెడ్ అంటున్నది. ఇంకొకసారి ప్రెస్ చేద్దాం. Wet mode activated. రఫ్ మోడ్, వెట్ మోడ్ అండ్ సిటీ మోడ్ అని ఇట్లా 3 టెరైన్ మోడ్స్ ఇక్కడ Wet mode రూపొందించారు. activated. వెరీ గుడ్. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన ఇన్స్ట్రుమెంట్ ప్యానల్లో తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ ఫీచర్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా అందుబాటులో ఉన్నది. ఇక్కడ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మాన్యువల్గా కూడా దీన్ని మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు పార్కింగ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్తో పాటుగా ఆటో హోల్డ్ ఫంక్షన్ ఇక్కడ రూపొందించారు, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇక్కడ చిన్న వాటర్ బాటిల్ హోల్డర్ కనిపిస్తుంది. అండ్ అలాగే స్మార్ట్కి కూడా స్మార్ట్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ పెట్టేసేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్మ్ రెస్ట్ని చిన్నగా రూపొందించారు, బట్ ఇక్కడ కూడా స్పేస్ మేనేజ్మెంట్ క్లెవర్గా మనకు కనిపిస్తుంది. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చిన్న స్టోరేజ్ ప్లేస్ ఉన్నది. ఇది కూల్డ్ బాక్స్ అని అంటున్నారు. ఇక్కడ చిన్న వాటర్ బాటిల్స్ కానీ బెవరేజెస్ కానీ కూల్గా ఉంచుకోవచ్చు. అండ్ 2 వాట్స్ సాకెట్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అలాగే 2 USB పోర్ట్స్ కూడా ఇక్కడ మనకు ఇచ్చారు కాబట్టి వెరీ గుడ్. సో ఓవరాల్గా మనం చూడొచ్చు సీటింగ్ సిస్టమ్ అయితే చాలా కంఫర్ట్గా రూపొందించారు. హై స్టాండర్డ్ లెదర్తో దీన్ని రూపొందించారు. ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే పియానో బ్లాక్ ఫినిషింగ్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. అండ్ గ్లో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు చిన్న ట్రే ఉన్నది, లోపల లైట్ ఉన్నది, అండ్ స్టోరేజ్ మేనేజ్మెంట్ చాలా నీట్గా ఉన్నది. ఇక్కడ చిన్న పెన్ హోల్డర్ కూడా ఇచ్చారు, గుడ్. సో ఇక్కడ మనకు చూసినట్లయితే IRA టెక్నాలజీ ఇందులో కూడా ఇచ్చారు. మనం ఇంతకుముందు ఆల్ట్రోజ్లో అండ్ అలాగే హారియర్లో చూసినాం కదా. సో కనెక్టెడ్ ఫీచర్స్ని కూడా ఇందులో ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. వెహికల్ సెక్యూరిటీ ఫీచర్స్ అండ్ అలాగే లొకేషన్ బేస్డ్ సర్వీసెస్ అండ్ అలాగే లైవ్ వెహికల్ డయాగ్నోసిస్ అనే ఫీచర్స్ ఇందులో మనం తెలుసుకోవచ్చు. యాప్ ద్వారా మనం ఇది తెలుసుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ అలాగే 8.8 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ చాలా నీట్గా మనకు కనిపిస్తుంది. అండ్ సేఫ్టీ పరంగా చెప్పాలంటే ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ని ఇచ్చారు. డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్తో పాటు సైడ్ అండ్ కటన్ ఎయిర్ బ్యాగ్స్ని కూడా ఇచ్చారు కాబట్టి విచ్ ఇస్ వెరీ గుడ్ సేఫ్టీ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే 3 డ్రైవింగ్ మోడ్స్ కనిపిస్తున్నాయి, సిటీ, ఎకో అండ్ అలాగే స్పోర్ట్ మోడ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో స్పెషల్ ఎడిషన్గా మన ముందుకు వచ్చినటువంటి ఈ సఫారీలో టెక్నికల్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే BS6 ఇంజన్తో దీన్ని రూపొందించారు. క్రయోటెక్ 2.0 లీటర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్ దీనికి ఇచ్చారు. 1956 cc ఇది కలిగి ఉంది. 4 సిలిండర్ ఇంజన్ ఇందులో ఉంది. అండ్ అలాగే పవర్ విషయానికి వచ్చినట్లయితే 170 PS ఎట్ 350 Nm టార్క్తో ఇది పవర్ఫుల్గా దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మైలేజ్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేసినట్లయితే ముఖ్యంగా SUVలలో మనము ఈ హైయర్ అండ్ SUVలలో మైలేజ్ గురించి మనం మాట్లాడుకోవద్దు ఎవరైనా సరే. అదైతే మనందరికీ తెలుసు. ఎవరైతే ఈ కార్లు కొనుక్కుంటారో మైలేజ్ గురించి కేర్ చేయని వాళ్ళే ఎక్కువగా కొనుక్కుంటారు. 10 నుంచి 14 కిలోమీటర్ల వరకు మైలేజ్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ప్రైస్ డీటెయిల్స్ చూసినట్లయితే 17,71,000 ఆన్ రోడ్ ప్రైస్ నుంచి 25,70,000 వరకు ఇది ఉంటుంది. ఇక రెగ్యులర్ సఫారీకి ఈ అడ్వెంచర్ ఎడిషన్కి ఒక 20,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఆల్ న్యూ టాటా సఫారీ స్పెషల్ ఎడిషన్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి దాని పక్కనే ఉన్నటువంటి గంట బెల్ని కంపల్సరీ కొట్టండి దోస్త్. ఎందుకంటే లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో పొందడానికి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. Auto Smart Telugu channel, a one-stop destination for automobile and smart technology. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.